తన స్వార్థ ప్రయోజనాల కోసం 5 కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అర్ధరాత్రి ప్రకటనతోనే చంద్రబాబు నిజాయితీ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఏదో చేశామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలో కొత్తదనమేమీ లేదని తెలిపారు. ఓటుకు కోట్లు కేసు పునర్విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశించగానే చంద్రబాబు డ్రామాకు తెరదీశారని విమర్శించారు. ప్రెస్ స్టేట్మెంట్ చూస్తే ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆయన కొత్తగా ఏమీ చెప్పల, కొత్తగా ఫలాన్ని ఇస్తున్నాను నేను అని ఏమీ చెప్పల. పైగా కేటగారికల్గా ప్రత్యేక హోదా ఇవ్వబోము అని ఒక్కారించి చెప్పారు. కోట్ల రూపాయలు వెచ్చిస్తూ నల్లధనం ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుల నుంచి బయటపడేందుకు 5 కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగం కోసం ఎదుగుతున్న యువతను వెన్నుపోటు పొడిచాడు. తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. స్వాగతిస్తున్నాను అని చెప్పే ఇటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఇటువంటి వ్యక్తి తన స్వార్థం కోసం ఇటువంటి వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.